ఇప్పుడైతే మనం బస్సులో ఉన్నాం ఫ్రెండ్స్. బస్సులో వెళ్తున్నాం. చూడండి ఎంత రష్గా ఉందో అసలు లైన్ ఇక్కడ. ఈ బస్సే దొరికింది, ఎందుకంటే గుంటూరు నుంచి మాచర్ల బస్సు నేను క్యాచ్ చేశాను. ఈ బస్సు ఇంకా ఇప్పుడంతా నైట్ అంతా జర్నీ చేయాలి, చాలా సమయం పట్టిందనమాట ఇక్కడ నుంచి వెళ్ళటానికి. నియర్లీ 6 to 7 hours. చూడండి ఎలా అయిపోయాను. కనీసం నాకు ఏం చేసి హలో తమ్ముడు, ఐటీ 10th వరకు చదువుకొని హ్యాపీగా ఏదో చేసుకో, అంతేగాని పీజీలు చదువుతాం అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవుతాం అంటే ఇలాగే ఇప్పుడు నైట్ టైం దాదాపు 12 దాటిపోయింది. ఇప్పుడు నా బ్యాగ్ సర్టిఫికేట్లు పట్టుకొని ఒంగులో ఊరెళ్ళి పడుతున్నా బాధలు. కనుక ఎంత తక్కువ చదువుకుంటే అంత మంచిది. ఓకే, వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఇక్కడ మాచర్ల బస్ స్టాండ్కి రావటం జరిగింది. ఇదే మాచర్ల బస్ స్టాండ్. అస్సలే ఇప్పుడైతే మాచర్ల నుంచి నేను సాగర్కి బస్ ఎక్కాను ఫ్రెండ్. నేను సాగర్ రూట్లో ఉన్నాను. ఇదంతా కూడా చాలా ట్రైబల్ ఏరియా. తండాస్ అనే ట్రైబ్స్ ఎక్కువగా ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సాగర్కి వెళ్ళాలి. చూడండి బస్సులో ఉన్నాను నేను. సో బస్సులో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అట్లానే ఒక్కసారి నా ఫేస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయిపోయాను ఫ్రెండ్స్, నైట్ నిద్ర లేకున్నా సరే అయినా వెళ్తున్నాను. చూడండి ఇప్పుడు ఫైనల్గా సాగర్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది నాగార్జున సాగర్ పార్ట్ అన్నమాట. మొత్తం కూడా చాలా చాలా అందంగా ఉంటుంది లొకేషన్ అయితే. కాకపోతే ఫ్రెండ్స్ ఇట్స్ టూ లాంగ్ జర్నీ. అండ్ ఇప్పుడు మనం కాలేజీకి వెళ్ళిపోతున్నాము. చూడండి కాలేజ్ అయితే రీచ్ అయిపోయాము. మొత్తానికి కాలేజ్ అయితే రీచ్ అయిపోయాము. అంబేద్కర్. సో ఫ్రెండ్స్ ఇదే కాలేజ్ బోర్డు, ఒక్కసారి చూడండి. సో అప్పటికి మేము వెళ్ళేసరికి సెక్యూరిటీ కొలది రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ గేట్ వేసి ఉంది. మేమైతే గేట్ క్రాస్ చేసి వెళ్ళటం జరిగింది. చూడండి లోపలంతా లొకేషన్ అంతా కూడా ఈ కాలేజ్ బాగుంటుంది. ఈ తమ్ముడే నాకు తీసుకొని వచ్చాడు ఇక్కడికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వటానికి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కాలేజ్ అంతా కూడా. మీకు కాలేజ్ లోపల కూడా నేను చూపిస్తాను. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఆల్ రిచెస్ ఇన్ ద వరల్డ్ డు నాట్ మ్యాచ్ ది వరల్డ్ ఆఫ్ హెల్త్ అని రాసి ఉంటుంది. ది డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది హాస్టల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆడుకోవడానికి వీళ్ళకి మంచి ప్రాంగణం కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ ఆఫ్ ద టోటల్ హాస్టల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సో సాగర్ అనమాట. చూడండి ఇది హాస్టల్. మనం హాస్టల్ లోపలికి కూడా వెళ్ళి మీకు అన్నీ కూడా నేను చూపించడం జరుగుతుంది. హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అట్లనే వాష్రూమ్స్ అయితే చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఒక్కసారి మనం రూమ్లోనికి వెళ్దాం. తమ్ముళ్ళు ఉంటున్నది. ఇదిగోండి మనం రూమ్లోనికి వచ్చాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఉందో. మొత్తం 40-50 మందికి ఒకే రూమ్ ఇస్తున్నారు. ఇంకా సెలవులకి వెళ్ళి చాలామంది రాలేదు కాబట్టి సో ఇంకా ఇట్లా ఉంది. ఒక్కసారి వాష్రూమ్స్ వైపు కూడా వెళ్దాం మనం. చూడండి ఇవి వాష్రూమ్స్ అనుకుంటాను. చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కనీసం వాటర్ సప్లై లేదు, ఏమీ లేదు. నేను అట్లా ఫోటో తీసుకొని వీడియో తీసుకున్నాను అన్నమాట ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు కాలేజీలోకి వెళ్దాం. సో ఇదంతా కూడా కాలేజీ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టుంది. ఇదిగోండి తమ్ముడు అడిగాడు దేనికని. సో క్లాస్లో కూడా పడుకొని స్టూడెంట్స్ ఉంటున్నారు ఫ్రెండ్స్ నైట్ టైము. ఇది బ్యాక్ సైడ్. ఇది చాలా పురాతనమైనటువంటి కాలేజ్. వీడియో తీసుకుంటున్నా చూడండి ఆంధ్రప్రదేశ్ గురుకుల డిగ్రీ కళాశాలలో ఉండేదన్నమాట. ఇక్కడ వీళ్ళకి హెల్త్ సెంటర్ కూడా ఉంది ఫ్రెండ్స్, చిన్న హెల్త్ సెంటర్స్. బట్ స్టాఫ్ అయితే అప్పటికి రాలేదు. 8 నుంచి 11 అన్నారు కానీ 9 గంటలకు వెళ్ళినా సరే వీళ్ళు ఎవరూ రాలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏపీఆర్టీసీ. ఇదంతా సరే ఓపెన్ స్పేస్ గ్రౌండ్ అన్నమాట. అదిగోండి బోర్డు ఒకసారి జూమ్ చేద్దాం. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ హాస్టల్స్. వెళ్దాం ఫ్రెండ్స్. నేను వెళ్ళే దారిలో కోతులు కనిపించాయి అన్నమాట నాకు. చాలా 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 బాగున్నాయి. సో రెసిడెన్షియల్ కాలేజెస్ అంటే ఎలా ఉంటాయో మీరు కూడా చూడాలని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇట్లానే చాలా వీడియోస్ చేయాలని ఉంది, కాకపోతే సపోర్ట్ లేదనమాట. సో మీరు ఒక లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను.
ఖచ్చితంగా కూడా మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ వీడియోసే చేస్తాను, అంతేగాని వేరే వేరే వీడియోస్ ఏమి చేయను. సో ఏ స్టూడెంట్కైనా ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు ఈ కాలేజ్ రీచ్ అవ్వాలంటే మార్నింగ్ ఒక ట్రైన్, ఈవినింగ్ ఒక ట్రైన్ మాత్రమే ఉంటుంది. అట్లానే ఒకవేళ మామూలుగా రావాలంటే మీరు విజయవాడ నుంచి గుంటూరు వచ్చి, గుంటూరు నుంచి మేచర్ల వచ్చి, మేచర్ల నుంచి ఇది నాగార్జున సాగర్ మనకున్నటువంటి బోట్ ట్రిప్ లో సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. చూడండి చూడండి అక్కడ క్లౌడ్స్ కానీ తర్వాత ఈ లొకేషన్ కానీ ఎంతో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అట్లానే మనం ఇక్కడికి వచ్చి డ్యాన్సెస్ చేసుకోవచ్చు. మేమైతే ఒక ఇంటర్వ్యూ పర్పస్ మీద మాత్రం ఇక్కడికి వచ్చినాం. ఒక్కసారి ఆ క్లౌడ్స్ చూడండి, ఈ దారి చూడండి ఎంత బాగుందో మీరే చెప్పండి. నెక్స్ట్ మనసు వెన్నెల స్నానమాడిన మల్లె పందిరిలో వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో ఏకాంత సేవకు రుతలుగిన శృంగార శిల్పానివా.